ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని మహిమ, దేవుని కృపను బట్టి ఈరోజు మనం ఈ బైబిల్ స్టడీకి వచ్చి ఉన్నాం. వాస్తవానికి ఈ బైబిల్ స్టడీ చాలా 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 అవసరం మన ఆత్మీయ జీవితంలో. రోజు మనం వాక్యం చదివేటప్పుడు టైం ఉండదు, చాలామందికి టైం ఉండదు. మెనీ పీపుల్ డజంట్ హ్యావ్ ద టైమ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకనంటే ఉదయం లేవగానే మన పనులు మనకి, మన ఆఫీస్ పనులు మనకి, అలాగే మన కష్టాలు మనయి, మన ఇబ్బందులు మనయి, మన ప్రెజర్స్ మనయి. కానీ దేవుడు మనకు కంప్లీట్ ఎనర్జీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కంప్లీట్ ఎనర్జీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎలా వస్తుంది కంప్లీట్ ఎనర్జీ? తప్పుడు నువ్వు కూడా అట్రా. కంప్లీట్ ఎనర్జీ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను గేమ్ ఆడాలి, వాలీబాలో ఫుట్బాలో. నువ్వు చైర్లో కూర్చో, పర్లేదు, నీ కంఫర్ట్గా అక్కడ చైర్లో కూర్చో, కూర్చో, ఏం పర్లా, అక్కడ ఆడకూర్చో. ఓకే, నేనేమంటానంటే బిఫోర్ గోయింగ్ టు ప్లే ద ఒరిజినల్ గేమ్ వీ షుడ్ గెట్ సమ్ వార్మప్. మనము దేవుని పనిలోకి వెళ్ళేటప్పుడు మన హృదయం వాక్యముతో నిండి ఉండాలి. అప్పుడే దేవుడు మనతో తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎలాంటి సమస్యనైనా తీసివేస్తాడు, దానికైతే ఇబ్బంది లేదు. కానీ రోజు పాటించాల్సినటువంటి ఒక క్రమం ఉంది. ఈ బైబిల్ స్టడీ ఇక్కడ ఈ ఎల్ఎం స్కూల్లో గుంటూరులో నేను జరపాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. ప్రతి బుధవారం ఏదో ఒక అబ్స్టాకిల్ అయితే వస్తూ ఉంది, ప్రతి బుధవారం. కానీ ఎందుకనో దేవుడు భలే చక్కగా కాపాడుతున్నాడు. కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు, కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు టైం 8:17 అయింది. 8:45కి ఈ షెడ్యూల్ అయిపోతుంది, జస్ట్ ఫర్ 30 minutes. 8:45 తర్వాత మనం ప్రార్థన చేసుకొని 9 గంటలకి కల్లా ఇక్కడి నుంచి మనం మూవ్ అయిపోతాం. ఓకే, కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈరోజు 6 గంటల టీచింగ్ అయిపోయింది నాకు కాలేజీలో. 6 hours కాలేజీలో స్పెండ్ చేసే టైం 8 hours. దాంట్లో 6 శుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, ఈ సాయంకాలపు వేళ నాతో మాతో నువ్వు మాట్లాడుతున్నావని మేము నమ్ముతా ఉన్నాం. ప్రభువా, ఈరోజు మేము యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. నాయనా, నీవే మాతో మాట్లాడండి. నాలో ఏ యోగ్యత లేదు, ఏ మంచి లేదు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీవే నడిపించమని అడుగుతా ఉన్నాం. సమస్త విషయాల్లో నీ కృప దయచేయమని వచ్చిన నీ బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే నాయన, ఎవరైతే లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో వారితో మీరుండండి, నీ సన్నిధి దయచేయండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడమని అధ్యాయం తీసి పట్టుకోనండి. ఈరోజు ఈ అధ్యాయం ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, చాలా విషయాలు. ముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం మీకు ఇందాక బైబిల్ స్టడీ గురించి చెప్పా కాబట్టి బైబిల్ స్టడీ చేయమని కూడా, వాక్యం చెప్పమని కూడా దేవుడు డైరెక్ట్గా యెహోషువతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం.
8వ వచనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇది అండర్లైన్ చేసుకోండి, వీలైతే రాసుకోండి. ఒక్కసారి దేవుడు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఫస్ట్ పాయింట్ బోధించాలి. రెండో పాయింట్ దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. అర్థమవుతుందండి? చెప్పటం కాదు, చేయటానికి నీవు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడద్దు, జాగ్రత్త పడు. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల, వాట్ ఈస్ ద బెనిఫిట్? నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఇది ఎలా ఉంది మీరు చెప్పండి? ఈ స్టేట్మెంట్ ఎలా ఉందంటే, ఒక పెద్ద శ్రమ వచ్చినప్పుడు, ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆదరణ కలిగించేలా ఉంది. అవునా? తమ్ముడు సుబ్బారావు తమ్ముడు వాళ్ళ అబ్బాయికి గడిచిన వారం బాగా అనారోగ్య పరిస్థితి వచ్చింది. ఒక మెసేజ్ నాకు పెట్టినప్పుడు తన ఇన్నర్ ఫీలింగ్ అంతా నాకు అర్థమైంది. ఏం పెట్టాడంటే, అన్న హాస్పిటల్లో జాయిన్ చేశాం, ప్లీజ్ ప్రే అని పెట్టాడు. అది భయంకరమైన ప్రెజర్లో ఉండి పెట్టినట్టుగా నాకు అర్థమైంది. అవునా కాదా? కానీ ప్రార్థన చేశాము. నేనే కాదు, చాలామంది దైవ సేవకులు ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి వెరీ షార్ట్ టైంలో అబ్బాయికి దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. ద మూమెంట్ వెన్ హీ కమ్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్, అతనికి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు డాక్టర్. ఫుడ్ పెట్టేటప్పుడు ఇలా చెయ్యి, పడుకునేటప్పుడు ఇలా పెట్టు, ఈ మెడిసిన్ ఇలా వేయి, ఈ మెడిసిన్ ఇలా చెయ్యి. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, యెహోషువ భయంకరమైనటువంటి దిగులుతో విచారంతో ఉన్నాడు. ముందు పెద్ద టార్గెట్, చాలా పెద్ద టార్గెట్. వెనక తనతో ఉన్నటువంటి మోషే చనిపోయాడు. ఈ మోషేకి యెహోషువ ప్రధానమైనటువంటి శిష్యుడు. అసలు యెహోషువ ఒరిజినల్ పేరు హోషేయ. ఇష్టపడి, తన శిష్యుడికి ఇష్టపడి మోషే పేరు చెప్పేసుకున్నాడు యెహోషువ. యెహోషువలోనే యెహోవా అనే పేరుంది. ఇక్కడ మోషే చనిపోయాడు. మోషే చనిపోతే కృంగిపోయాడు. ఎలా చేయాలి? మోషే వాజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఈరోజు MBA చదువుతున్న పిల్లలందరూ, HR మేనేజ్మెంట్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా సిలబస్లో ఒక పార్ట్, ఒక పర్టికులర్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ మోజెస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుంది. హౌ హీ మెయింటైన్డ్. ఈ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తాం, చిన్న చిన్నగా ఒక్కొక్కటి తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ అధ్యాయం అయిపోయేలోపు దేవుడు గొప్ప మేలు చేస్తాడు. ఇది నా గొప్పతనం కాదు, ఎందుకంటే ఈ యెహోషువ ఎక్కడి వరకు? పరీక్ష రాసే వరకు. మధ్యలో చిన్న చిన్న పరీక్షలు వచ్చినాయి, అద్భుతాలు చేశాడు దేవుడు. చాలా కష్టాలు పడ్డారు, సణుక్కున్నారు, నష్టపోయారు,
ప్రాణాలు కోల్పోయారు, చాలామంది విత్డ్రా అయిపోయారు. ఇప్పుడు జిస్ట్ మిగిలింది, కొద్దిమందే మిగిలారు. వీళ్ళని వాగ్దానం చేసినటువంటి దేశానికి తీసుకొని పోవాలి. బాధ్యత కలిగినటువంటి పొజిషన్, దేవుడితో చెలగాటం. మనుషులు ఎక్కడెక్కడ తృణీకరించారో, మనుషులు ఎక్కడెక్కడ దూరమయ్యారో, మనుషులు ఎక్కడెక్కడ అవమానపరిచారో యెహోషువకు చాలా స్పష్టంగా తెలుసు. ఒకసారి అడుగుతారు నన్ను, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అన్నారు. నిజమే, మన వల్ల కాదు, దేవుడే చేస్తాడు. ఒకవైపు చదువు, ఓవైపు జాబు, ఓవైపు మినిస్ట్రీ, ఒకవైపు మ్యూజిక్, ఇవన్నీ చాలా ఉన్నాయి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి. ఇక్కడ గైడ్ చేయడానికి ప్రత్యక్షంగా ఎవరు లేరు మోషే దగ్గర, యెహోషువ దగ్గర. మోషేకి డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంది. బై గాడ్స్ గ్రేస్ యెహోషువతో కూడా అటాచ్మెంట్ ఉంది. యెహోషువ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే, నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్యుడు ఆగిపోవటం ఏంటి, చంద్రుడు నిలిచిపోవటం ఏంటి? ఇట్స్ ట్రూ. నాకు ఎలా తెలిసిందంటే, నాకు ఇదంతా ఉట్టిదేలే అనిపించేది అప్పుడప్పుడు. ఎందుకంటే ప్రాక్టికల్గా వెళ్దాం, మనం కాసేపు ప్రాక్టికల్గా వెళ్దాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని వైపు తిరుగుతుంది. ఇక్కడ సూర్యుడు భూమి కాదు, ఆపింది ఎవరిని చెప్పాలా? పగలు రావాలంటే సూర్యుడు ఆగాల, భూమి ఆగాల? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమైందా? ఇప్పుడు భూమి 24 గంటల్లో ఒక రౌండ్ తిరుగుతుంది, అర్థమైందా? సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు ఎక్కడికి వెళ్ళట్లా. కక్షలో ఎవరు తిరుగుతున్నారు? భూమి తిరుగుతుంది. మరి ఎండ ఎక్కువసేపు ఉండాలంటే భూమి ఏం చేయాలి? ఆగాల. అర్థమైందా? ఇప్పుడు ఆడ మంట ఉంది, మంట దగ్గరికి వెళ్తున్నావు, కాలిద్ది. మరి కాలే మంటే కావాలి, నువ్వు ఎక్కువసేపు ఉండాలి అక్కడ. అంటే భూమి వెలుతురు ఎక్కువ కోసం ఉండాలి, భూమి వెయిట్ చేయాలి, సూర్యుడు కాదు వెయిట్ చేసేది. ఎప్పుడన్నా ఆలోచించారా ఇది? ఆపింది సూర్యుడిని చంద్రుడినే వాస్తవంగా, కానీ యాజ్ పర్ సైంటిఫిక్ లా భూమిని ఆపాడు దేవుడు. తిరగబడిపోద్ది మొత్తం. అద్భుతం అంటే అది. దేవుడు తలుచుకుంటే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాడు. ఓకేనా? మీరు ఏ సోషల్ టెక్స్ట్ బుక్ అన్నా తీసుకోండి, సోషల్ ఫస్ట్ యూనివర్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ యూనివర్స్లో గ్రహాలు, నక్షత్రాలు, వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉంటాయి. ద ఆర్బిట్ విచ్ హ్యాస్ బీన్ ప్రీ డిఫైన్డ్ బై ద గాడ్, ద స్పీడ్ మెన్షన్డ్ బై ద గాడ్. చాలా చోట బైబిల్లో రాసి ఉంటుంది. భూమి దేవుని మాట వింటది, ఆకాశం దేవుని మాట వింటది. మరి అన్ని మనిషి కోసం చేసినప్పుడు మనిషి మాత్రం మాట వింటలా కదా. చాలాసార్లు పిల్లల గురించి చెప్పేటప్పుడు, వీడి కోసం ఎంత చేశా నేను, వీడు మాట వింటలేదయ్యా. సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారనుకో, ఏం తక్కువ చేశా నీకు నేను? కాలేజీ ఫీజు కట్టలేదా, యూనిఫామ్ కొనలేదా, బట్టలు కొనలేదా, నువ్వు అడిగిన ఫీజు ఏది కావాలంటే అది తెచ్చిచ్చా, ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఒక్కడే మాట వింటలా. ఈ ఒక్కడి కోసమే దేవుడు ప్రపంచం అంతా సృష్టించాడు. నా మాటలు జాగ్రత్త. జర్నీ ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి జర్నీ కరెక్ట్గా వెళ్తే 40 రోజులు, 40 ఏళ్ళు పట్టింది. మధ్యలో అక్కడక్కడ ఆగి గుడారాలు వేసుకొని
అద్భుతాలు చూసి శాపాలు పొంది, అద్భుతాలు చూసి కష్టాలు పొంది, మరణాలు పొంది, నానా రకాలు తపన పడితే 40 ఏళ్ళు పట్టింది. రూట్ ఆ మ్యాప్ ఉంటుంది, ఇటెళ్ళి తీసుకొచ్చారు ఇట్లా. అవును కదా, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యెహోషువ ముందు బిగ్ టార్గెట్ ఉంది, చాలా పెద్ద టార్గెట్ ఉంది. దేవుడు చెప్పినట్టే చెయ్యాలి, చేయలేదా దెబ్బతింటాడు. ఇప్పుడు ఒక డౌట్ ఉండాలి మీకు ఈ పాటికి, అసలు మోషేని కదా వాడుకుంది, మరి మోషే ద్వారా ఎందుకు కనాన్ దేశంలోకి వెళ్ళాలా? దేవుడే ఇదిగో అటు చూపించాడు, కొండ మీద తీసుకెళ్ళి, అది అదే కనాన్ అదే. తెలుసా మీకు ఈ సంగతి? కనాన్ అదే, కానీ నువ్వు వెళ్ళట్లే అక్కడికి. అవకాశం, అద్భుతం, అవకాశం దేవుడు మోషే ద్వారా ఇవ్వలా. ఎందుకు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. జనరల్గా దేవుడు చెప్పినట్టుగా కొన్నిసార్లు మోషే చేయలా, 1-2 సార్లు. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మోషేకి అవకాశం ఇలా. కొన్నిసార్లు దేవుడు ఇక్కడ మనుషుల్ని చంపేస్తానని దేవుడు అన్నప్పుడు మోషే అడ్డం పడి కాపాడాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపడానికా? ఏమంటారు వీళ్ళందరినీ? చెప్తుంది దేవుణ్ణి ఆపగలిగినటువంటి శక్తి ఉంది మోషేకి, కానీ మోషే ఎంటర్ అవ్వలా. అవకాశం ఎవరికి ఇచ్చాడు తెలుసా దేవుడు? నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పని చేయటానికి మోషే అవ్వనవసరం లేదు. దేవుని పని చేయటానికి యెహోషువ అయితే చాలు. బాగా నీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. నీకు మహాఘనమైనటువంటి పెద్ద పెద్ద బిరుదులు అవసరంలా. సహజంగా నేను గమనిస్తూ ఉంటా, చాలామంది పాస్టర్ గారి పిల్లలు పాస్టర్ గారి తర్వాత వాళ్ళు సేవకులు అవుతారు. వాళ్ళని చూసినప్పుడు నాకు భలే సంతోషం వేసింది. ఎలా అంటే, అబ్బా, హౌ దే ఆర్ బ్లెస్డ్. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పరిచర్య నిజంగా సంఘం అనిపిస్తుంది. దేవుడు వాళ్ళతో ఉంటాడు. మీకు ఒక విషయం తెలుసా? నేను ఎక్కడ కూడా నేను పాస్టర్ అని పెట్టను నా పేర్లలో. నేను ఆర్డినేషన్ తీసుకున్నా, సేవకు సమర్పించుకున్నా. ఎప్పుడు పెడదాం అనుకున్నానంటే, దేవుడు ఏదో ఒక రోజు పిలుస్తాడు ఫుల్ టైం, ఆ రోజు పాస్టర్ అని పెడదాం అనుకున్నా. అప్పటి వరకు పెట్టదలుచుకోవాలా. అంటే దేవునికి నువ్వు అనుకూలంగా ఉంటే, నిన్ను సిద్ధపరచుకుంటే దేవుడు నీ ద్వారా కార్యం చేస్తాడు. ఆ సిద్ధపాటే ఈ 8వ వచనం. అందుకే దీన్ని బేస్గా తీసుకున్నాం. ఫస్ట్ ఏం కావాలి మీకు? ధర్మశాస్త్రం కావాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్యం ప్రకారం జీవించాలి, బోధించడం నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. అంతేకాదు ధ్యానించడం కూడా నేర్చుకోవాలి. అప్పుడు నీ లైఫ్. ఒకసారి దీనికి అటాచ్మెంట్ చదువుదామా? దీవారాత్రము. ఓకే, ఇదే వాక్యం ఎక్కడుంది? కీర్తనలు. తీయండి ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. మీకు ఆ విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చినప్పుడు అలసిపోయి అసలు కనీసం నడవటానికి కూడా ఓపిక లేదు. ఆ తమ్ముడోళ్ళు అంతా సర్దుతా ఉన్నారు సామాను. ఐ వాజ్ ప్రేయింగ్, గాడ్ గివ్ మీ ద ఎనర్జీ. అసలు రాగలనేమో, బయట దాకా రాలేను అనుకున్నా. ఇప్పుడు నాకు ఎట్లా ఉందో తెలుసా? ఉదయం లేచినట్టుంది. ఇది నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లా. ఆఫ్టర్ 10 hours ఆఫ్ టీచింగ్. ఎందుకో చెప్పనా? నువ్వు దేవునితో ఉంటే దేవుడు నీకు ఎనర్జీ ఇస్తాడు. ఇంకొక మాట, రైట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ద ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్, యూ స్టార్ట్ ప్రీచింగ్.
నీ మీద భారం ఉంది. నేను క్లాసులో ఎప్పుడు చెప్తా, తమ్ముడు నేర్చుకోండి, నేర్పించండి, వెంటనే వస్తుంది. నీకు రాలేదా? ఇప్పుడు ఈ అబ్బాయి నాడు చిన్న పిల్లోడు, కొత్త వాళ్ళు రాగానే అబ్బాయికి అటాచ్ చేస్తున్నా. ఎందుకు? హీఈస్ లెర్నింగ్, హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ టు టీచ్. ఒకే ఒక సూటి ప్రశ్న సుబ్బారావు తమ్ముడు చెప్పాలి. సమ్మర్లో క్లాసులో నువ్వు నేర్చుకున్నావు. సమ్మర్లో నేర్చుకున్న దానికి ఇప్పుడు నువ్వు నేర్చుకున్న దానికి తేడా ఉందా లేదా? అది ఎందుకో తెలుసా? అక్కడ జస్ట్ మధ్యలో వచ్చి కొద్ది రోజులు వచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ అలా లేదు. హీఈస్ టీచింగ్. బైబిల్ ధ్యానం చేస్తే నీతో దేవుడు ఒక విషయం మాట్లాడతాడు. మాట్లాడిన విషయం నువ్వు చెప్పకుండా ఉండలేవు. అదే సువార్త. అందుకే చాలాసార్లు కొంతమందికి అవకాశం ఇస్తా, మన వాక్యం చెప్పు, ఈ కీర్తనలు నువ్వు చెప్పు, ఈ అధ్యాయం నువ్వు చెప్పు. ఎందుకో తెలుసా? వెన్ యూ స్టడీ, వెన్ యూ బౌ ఎట్ గాడ్, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు బయటకు చెప్పకుండా ఉండలేవు. పౌలు ఏమంటాడు తెలుసా? సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. ఇక్కడ యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మోషే చనిపోయాడయ్యా, ఓకే, వాటెవర్. ఆ మోషే బాధ్యత నీ మీద పెడుతున్నా. ఫస్ట్ వచనం చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన, 2 డిగ్రీలు ఇక్కడ. ఒకటి తండ్రిని పరిచయం చేశాడు, 2 మోషే పరిచారకుడు అయినా యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. అభయమిస్తా ఉన్నాడు. డోంట్ వరీ, యాజ్ ఐ ప్రామిస్ టు ద మోజెస్, ద సేమ్ థింగ్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఫర్ యూ. 3వ వచనం, 2వ వచనం, 3 నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చిచున్నాను. బౌండరీస్ కూడా చెప్తా ఉన్నాడు. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుండును. ఇదంతా ప్రామిస్ చేసి ఇంకో మాట అన్నాడండి. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అదండి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటది? యోర్దాన్ నది దాటాలి. అది 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐఎమ్ కమింగ్ టు ది కన్క్లూజన్ దట్, జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సింది మొదటిది, వాక్యాన్ని మనం ధ్యానించాలి. 2వది, వాక్యాన్ని మనం ప్రకటించాలి. 3వది, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు కొనుకడు, నిద్రపోడు, కాపాడువాడు, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు మన దేవుడు. నీకు చాలామంది వాగ్దానం చేస్తారు, నువ్వు అలా చేయి, ఇలా చేయి, నీకు పక్కనే ఉంటా అని చెప్తారు. కానీ వాళ్ళందరూ చివరి దాకా రారు నీతో. దేవుడు మాత్రమే వస్తాడు. మరి మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ సగం దూరం తీసుకొచ్చేసాడు. ఇక రెడీ, దగ్గరకు వచ్చేసాడు. వాస్తవం చెప్పాలంటే ఇంకొద్దిగా ఉంది కాలం.
ఈ కొద్ది కాలంలో, కొద్ది డిస్టెన్స్లో అద్భుతాలు చేశాడు దేవుడు. మనం చూస్తే యోర్దాను నది దాటించాడు, ఎరికో గోడలు పడగొట్టేశాడు. తర్వాత ఆస్తి పంపకాలు జరిగినాయి. 12 గోత్రాల్లో దేవుడు ఎవరెవరికి ఏదేది ఇవ్వమన్నాడో అవన్నీ ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ద డెసిషన్ యూ షుడ్ టేక్ రైట్ నౌ ఇన్ దిస్ నైట్ ఏంటో చెప్పనా? నీవు ఏ విషయమైనా దేవుని విషయాన్ని ఇతరులతో పంచుకో. నీకు అవకాశం వచ్చిందా, ఎట్టి పరిస్థితుల్లో మానేయద్దు, ఎట్టి పరిస్థితుల్లో మానద్దు. ఒకవేళ నిన్ను మాట్లాడమని ఎవరైనా అడిగారా, వెంటనే మాట్లాడు. ఆడికి వెళ్ళాక దేవుడు నడిపిస్తాడు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు అండి, లివింగ్స్టన్ అన్నని ఒక మంచి దేవుని సేవకుడు ఉండేవాడు. నా ప్రీచింగ్ లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది. ఆయన, తమ్ముడు ప్రతి ఆదివారం సామెతల గ్రంథం చెప్పన్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఏందన్నా నువ్వు కీర్తన గ్రంథం కదా చెప్పాలి, ఆదివారం సామెతలు చెప్పమన్నావు ఏంటన్నాడు. లేదు, నువ్వు స్టార్ట్ చేయి అన్నాడు. చేశా. తర్వాత కొన్ని బైబిల్ స్టడీలకు నన్ను పంపించాడు. అక్కడ కాటేజ్ ప్రేయర్స్ ఉంటాయి, వాటిల్లోకి వెళ్ళి ఆయన ఇచ్చేవాడు మెటీరియల్. ఏమి ఇచ్చేవాడంటే, ఫస్ట్ దేవుడు చేసినటువంటి ఉపమానాలు, చెప్పిన ఉపమానాలన్నీ, మత్తయి సువార్తలో ఏముంది, లోకా సువార్తలో ఏముంది, యోహాను సువార్తలో ఏముందని ఒక చార్ట్ ప్రిపేర్ చేసి వీటిని చెప్పన్నాడు. ఓ సంవత్సరం పాటు చెప్పా. ఓ సంవత్సరం పాటు సామెతల గ్రంథం చెప్పా. ఓ సంవత్సరం పాటు ఈ బైబిల్ స్టడీలో ఈ అద్భుతాలు, ఈ ఉపమానాలు మొత్తం చెప్పా. నాకు అప్పుడు అర్థమైంది, ఎక్కడో ఒక చోట ఫండమెంటల్గా ముందు మొదలు పెట్టాలి. దాని మీద మనం స్టడీ చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటున్నానంటే, నీకు ఇంట్రెస్ట్ రాదు, కొన్నిసార్లు బైబిల్ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ రాదు. ఒకే అధ్యాయాన్ని లేకపోతే ఒక కాన్సెప్ట్ని ఒక 5 to 7 టైమ్స్ చదవండి. దాన్నే దివారాత్రులు ధ్యానించడం అంటే. మీరు అడగండి, ప్రభువా ఈ కాన్సెప్ట్స్లో నాకేం నేర్పిస్తావు, కొద్దిసేపు ఏం అర్థం కాలేదా, ప్రార్థన చేయండి, దేవుడు చూపిస్తాడు. మీకు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడాడు అని నిశ్చిత వచ్చింది. ఎప్పుడో తెలుసా? చదివినప్పుడు కాదు, ధ్యానం చేసినప్పుడు. ఎప్పుడో తెలుసా? చెప్పాలని ఇష్టపడ్డాం. ఎలా చెప్పనా? మనం ఇంటికి వెళ్ళేసరికి, పెళ్ళి అయితే భార్య మన కోసం మంచి వంట ప్రిపేర్ చేస్తుంది, తల్లిదండ్రులు, తల్లి అయితే మన కోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. మరి ఇక్కడ మన బిడ్డలు వచ్చారు, ఇక్కడ వీళ్ళ కోసం సంఘస్థుల్లో పాస్టర్ గారికి ఉన్నటువంటి బాధ్యత ఏంటి? విశ్వాసులందరికీ మంచి ఫుడ్ పెట్టాలి, ఆత్మీయ ఆహారం పెట్టాలి. మరి ఎవరి మాటలు చెప్తే, నా ఉట్టి మాటలు చెబుతూ తింటారా? పాస్టర్ గారు ఉట్టి మాటలు చెబుతూ తింటాడా? ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు డైరెక్ట్గా మీకు ట్రై చేయండి, మాట్లాడటం ట్రై చేయండి, ప్రార్థన చేయండి. కొన్నిసార్లు ప్రార్థన గడవదు, గంటలు గంటలు చేస్తారు. ఎట్ట చేస్తారు వీళ్ళు అనుకుంటారు. లేదు, యు స్టార్ట్ వర్షిప్ పర్సనల్లీ విత్ ద గాడ్. నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన నీతో మాట్లాడిన మాటను గుర్తు చేసుకొని చెయ్యి. దేవుడు ఎంత పెద్ద శోధన వచ్చినా, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా, ఇక్కడ యెహోషువకి భయంకరమైన దిగులు, విచారం, అలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అధ్యాయాల్లో ఎక్కడా కూడా యెహోషువ ఇబ్బంది పడినట్టు కానీ, దిగులు పడినట్టు కానీ, కన్ఫ్యూజ్ అయినట్టు కానీ, ట్రయల్ అండ్ ఎర్రర్ కానీ లేదు. దేవుడు ఏం చెప్పాడో యెహోషువ అదే చేశాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. వీలైతే ఒక్క నిమిషం లేచి నుంచండి, ఒక్క నిమిషం లేచి నుంచండి, ఒక్క నిమిషం లేచి నుంచండి. చిన్న ప్రార్థన చెప్దాం. ఈ 8వ వచనం మరలా నేను చదువుతా ఉన్నా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఇది. వాక్యం ధ్యానం చెయ్యి, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉండు, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఇతరులకు చెప్పాలి అన్నప్పుడు ఏదో ఒకటి క్యారీ చేయాలి కదా.
ప్రభా ఏం చెప్పమంటావు అని అడుగు, దేవుడే నీకు తెలియజేస్తాడు. దేవుడు తెలియజేసిన తర్వాత నీ మనసు ఆగదండి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎంత కోత విస్తారమైందో తెలుసా? దేశంలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? ఎంతమంది రక్షణ పొందాల్సిందో తెలుసా? ఎంతమంది పాపానికి బలైపోతున్నారో తెలుసా? ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం. గడిచిన వారంలో ఆ కలకత్తాలో జరిగినటువంటి లేడీ డాక్టర్ అటెంప్ట్, అది వింటేనే గుండె జల్లుమంటా ఉంది. మనం భయంకరమైన స్థితిలో ఉన్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇంటికి వస్తారో నాకు తెలియదు. స్కూల్కి ఆడపిల్లల్ని పంపించాలంటే భయం, బంధువుల దగ్గర పంపించాలంటే భయం. ప్రమాదాలు ఎలా ఉన్నాయి ఈరోజు, డ్రగ్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి యూత్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. మన మధ్యలో ఉన్న శృతి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఒక్క నిమిషం. వచ్చే వారంకి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని యోర్దాన్ నది మనం చూడబోతా ఉన్నాం. 2వ అధ్యాయంలో దేవుని మహాకృపను బట్టి దేవుడు మనతో ఉన్నాడని. దినాల్లో నాయన మంచి నడవడిక, మంచి ప్రవర్తన లేని మనుష్యుల మధ్యలో మేము ఉంటున్నాం తండ్రి. ప్రభువా, భద్రత లేని దినాలు నాయన అయ్యా నీవు మాకైతే వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నావు తండ్రి. ప్రభా, ఎప్పుడైతే నీ ధర్మశాస్త్రాన్ని నాయన దివారాత్రములు ధ్యానిస్తూ దాని ప్రకారం నాయన నడుచుకునే వారిగా ఉన్నప్పుడు అయ్యా మా మార్గము వర్తిల్లుతుందని నీ వాగ్దానం చేస్తూ ఉన్నావు తండ్రి. ప్రభా, మంచి పనులు మీరు చేస్తారని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు తండ్రి. ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా మేము తండ్రి ప్రభా ఇన్నాళ్ళు వాక్యము ఊరికే పైన చదివేవారిగా ఉంటే తండ్రి ప్రభా, ఇక నుంచి నాయన మేము ధ్యానించే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో ప్రతి వాక్యము ద్వారా నీవు మాతో ఏం మాట్లాడతావు అని ఎదురు చూసేవారిగా ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో నిజమే నాయన, నీ బిడ్డ తెలియజేసిన రీతిగా నాయన ఒక దైవజనులే నాయన నీ పరిచర్య చేయటానికి అర్హులు కాదు కానీ తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో మోషేని మాత్రమే కాక నాయన యెహోషువాని కూడా నీవు వాడుకున్న దేవుడిగా ఉన్నావు. యెహోషువాకి కూడా నీవు తోడైన దేవుడిగా ఉన్నావు. యెహోషువా ద్వారా కూడా అనేకమైన అద్భుత కార్యాలు నాయన ఎరికో గోడలు బద్దలు చేసిన దేవుడిగా ఉన్నావు దేవా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన మేము ఎందుకులే, మేమేం చేయగలం, మాకు వాక్యం రాదు అయ్యా, మాకు ప్రార్థించడం రాదు, పాటలు పాడటం రాదు, మేము ఎందుకు పనికిరామని మేము అనుకుంటున్నామేమో తండ్రి ప్రభా. మాలో ఎవరైనా అనుకుంటున్నారేమో ఈ దినం నీవు మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా. అయ్యా ఇది కొనపడిన పాత్రలుగా మేమందరం ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. మ్యూజిక్ క్లాస్లో తోడుగా ఉన్నావు దేవా, నీకు వందనాలు నాయన. అయ్యా వాక్యం ద్వారా కూడా నీవు యెహోషువ ద్వారా నీవు స్పష్టంగా నీవు మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా కాక నాయన వారి హృదయాల్లో దీన్ని భద్రపరచుకోవడానికి కృప చూపించండి. నీరు కట్టి ఫలింప చేయమని బ్రతిమాలుతున్నాం. అలాగే నీ మ్యూజిక్ క్లాసెస్లో కూడా నీవే తోడుగా ఉండి సహాయం దయచేయమని, ఇంకా అనేక మందిని నాయన నీ కొరకు తయారు చేసే సాధనంగా నీ బిడ్డ ఉండటానికి సహాయం దయచేయమని చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మతోడు